మేమే అనవసరంగా అవాండాలు వేస్తాం. ఎవరెవరు కొట్టిన కొట్టిన ఉన్నారు, పిల్లలు కొట్టాల్సిన దొంగతనం చేసినాం. మేము దొంగతనం అయితే చేయలే కదా, రైతులకు పైసలు ఇవ్వని వచ్చినాం. దానికి రోడ్డు మీద కూర్చుంటే 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేయాలి, చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అగేనిస్ట్గా పనిచేయాలి ఉందా, లేకపోతే పోస్టింగ్ పోతుందని భయంకి పని చేస్తుందా? దేనికోసం మాకేమన్నా మాకు సీఐకి భూమి పంచాయతీ ఉందా? సరే చేసుకోండి మరి మాకు సీఐకి ఏమన్నా భూమి పంచాయతీ ఉందా సార్? కొట్టినా కొట్టలేదు అని చెప్తాయి. ఒక మాట చెప్పాలి, చేసిన తప్పేది. లేకపోతే రైతుల కోసం చెప్తే ఒక రైతు మండలం ఆదర్శం అయితే ఆయన ఫుటేజ్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, పాత్రికేయ మిత్రులు అందరూ, ఈవెన్ మేము కూడా తీసుకున్నటువంటి వీడియోలు దాంట్లో చూస్తే ఒకవేళ కొట్టినట్టు ఒకవేళ మీరు అలిగేషన్ చేస్తున్నారు కదా, అది ఒకసారి వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు మాకు మా కార్యకర్త నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన లో బీపీ తోటి అయిందని చెప్పి మీరు అంటున్నారు. లో బీపీ తోటి అయినా గొంతు మీద స్క్రాచెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మీకు కూడా 2-3 మేము ఆదర్శ రైతులు కొట్టిరు సిఐ గారు అనే విషయం మీకు కూడా క్లారిటీ ఇచ్చినాం. మేము పిటిషన్ ఇచ్చినాం, మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారంటే ఎంక్వైరీ చేస్తాం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి సార్. ఏదన్నా వీడియోలు అయితే అబద్ధం, మనిషి అబద్ధం మాట్లాడచ్చు, వీడియోలో అయితే అబద్ధం మాట్లాడాలి. మేము ఏమంటున్నాం సార్, మేము దొంగతనం చేయలే, రైతులకు ఏదైతే పైసలు రావాలో అవి ఇవ్వమని చెప్పి 3 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టినాము. 3 రోజుల తర్వాత ప్రోగ్రామ్ చేస్తామని చెప్పినాము. ఆడియోకి వినతి పత్రం ఇస్తామని పోతున్నాము. మధ్యలో ఆపే క్రమంలో రోడ్డు మీద కూర్చున్నట్టు మాత్రం కుట్టాల్సిన అవసరం లేదు. మీరు పిటిషన్ ఇచ్చారు అట్లా అని చెప్పి రోడ్ మొత్తం క్రాస్ చేసి రోడ్ మొత్తం ఒకటే సైడ్ కూర్చున్నారు, ఇంకో సైడ్ ఇచ్చి పెట్టారు. రోడ్డు మీద కూర్చునే హక్కు ఎవరిచ్చారు? అట్లా మేము ప్రజాస్వామ్యంలో మాకు ధర్నాలు చేసే హక్కు ఉంది. మీరు వచ్చినా ఇచ్చినాము, అంబులెన్స్లకైనా ఇస్తాం, దేనికైనా ఇస్తాము. రైతులకు పైసలు ఇవ్వమని చెప్పి అడిగినాం. మల్కపేటలోకి ఇతరేట, రుద్రంగంలోకి ఇతరులకి ఇయ్యరేట్లా? మరి దానికోసం అని అడిగినప్పుడు మాకు ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు లేదు. చేసినప్పుడు తప్పు కాదు. మీరు ధర్నా చేస్తే కొడతామని అన్నది ఒప్పుకున్నట్టు అవుతుంది. మీరు ధర్నా చేస్తే కొడతారా? సార్ మీరు మేము పిటిషన్ ఇచ్చినాం, మీరు ఎప్పటి వరకు ఎంక్వైరీ చేసి విషయం చెప్తారో మాకు చెప్పుండ్రి, దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. 4 రోజుల క్రితం ఏదైతే మల్లారం, మర్పెల్లి, నూకలమర్రి రైతులు మాకు వడ్ల పైసలు రాలేదని చెప్పి బిల్డింగ్ ఎక్కి ధర్నా చేసిర్రు. దాంట్లో భాగంగా ఆ రైతులకు న్యాయం జరగాలి, ఆ రైతులకు డబ్బులు రావాలని ఒక ఆలోచనతోటి మేము 3 days కింద మా రూరల్ కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ రూరల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అదే ప్రభుత్వం ఈరోజు ఆ రైతులను పక్కదోవ పట్టించి మధ్యవర్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అట్లా చేసినట్టయితే భారతీయ జనతా పార్టీలో ఉద్యమిస్తామని చెప్పినాం. 3 రోజులుగా అయినా కానీ ఈరోజు డబ్బులు వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ ఖాతాలలో పడలేదు కనుకనే ఈరోజు మా మండల శాఖ అధ్యక్షుడు పరమేష్ గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడున్న 4 మండలాలకు వచ్చిన మండలం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తామని చెప్పి వస్తున్న క్రమంలో పట్టణ సిఐ గారు ఆపి మరీ దాడి చేయడం జరిగింది. మా కార్యకర్తల మీద చేసుకున్నందుకు పట్టణ సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు గౌరవ డిఎస్పీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ దాడి చేసిన వ్యక్తులున్నారో వాళ్ళందరూ ఎవిడెన్స్లుగా ఉన్నారు. మరి ఈ పిటిషన్ మీద వాళ్ళు చట్ట ప్రకారంగా చర్య తీసుకొని సిఐ మీద యాక్షన్ తీసుకోవాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున ఈ పోలీస్ స్టేషన్ కానీ ఈ పోలీసుల ఏదైతే దౌర్జన్యాల్లో వాళ్ళ మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. సంజయ్ గారి విషయం తెలుసుకున్న తర్వాత
మరి ఈ రకమైన పరిస్థితులు అయితే ఏ రకంగా ఉంటాయి అని చెప్పి జిల్లా అధ్యక్షునిగా అదే బాధ్యునిగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదే పునరావృతం అయితే మాత్రం తప్పకుండా వారొచ్చే రోజు కూడా వస్తుంది.